వెల్కమ్ బ్యాక్. బీహార్ ఎన్నికలకు బీజేపీ పకడ్బందీ వ్యూహాలతో సిద్ధమవుతోంది. కాస్త ఆలస్యంగానైనా ఎలాంటి లొక్కులొక్కులు లేకుండా సీట్ల సర్దుబాటు పూర్తి చేసింది. త్వరలోనే అభ్యర్థుల్ని ప్రకటించి భారీ ప్రచార ర్యాలీలు చేసేందుకు సిద్ధమవుతోంది కమల దళం. అక్టోబర్ 12న మొదలయ్యే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ సీట్ల సర్దుబాటు విషయంలో చాలా రోజులుగా జరుగుతున్న సంప్రదింపులకు ముగింపు పలికింది. అధ్యక్షుడు అమిత్ షా ఇంట్లో జరిగిన సమావేశంలో కూటమిలోని లోక్ జనశక్తి పార్టీతో సీట్ల సర్దుబాటు ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో బీజేపీ 165 స్థానాల్లో పోటీ చేయనుండగా ఎల్జేపీ 35 సీట్లలో, మిత్రపక్షాలు 78 స్థానాల్లో బరిలో దిగనున్నాయి. సీట్ల సర్దుబాటు పూర్తయిందన్న బీజేపీ 2 రోజుల్లో అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీట్ల సర్దుబాటు ఒప్పందాన్ని పరిశీలిస్తే కమలదళం సొంతంగానే మెజార్టీ స్థానాలు పొందాలనే లక్ష్యం పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. బీహార్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 122 కాబట్టి అంతకంటే ఎక్కువ స్థానాలే గెలవగలమనే ధీమాలో ఉన్నారు కమల అగ్రనాయకులు. అలా జరగని పక్షంలో ఎల్జేపీ మద్దతుగా నిలుస్తుంది. సీట్ల సర్దుబాటులో ఎలాంటి సమస్యలు రానందున ఎన్నికల్లో గెలిస్తే మిత్రపక్షాలన్నీ కలిసికట్టుగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ సహా 6 పార్టీల జనతా పరివార్ నుంచి సమాజ్వాదీ పార్టీ వైదొలగటం ఆ కూటమికి ఇబ్బంది కలిగిస్తున్న అంశమే. దీనిపై ఇప్పటికే సెటైర్లు వేసిన కమల్నాథులు తమ కూటమిలో మాత్రం ఎలాంటి విభేదాలు లేవంటూ ఓటర్ల ముందుకెళ్తున్నారు. దీంతో ఈ ఎన్నికలు 2 ప్రధాన కూటముల మధ్య సమరంగా మారబోతున్నాయి.